హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పన్నీర్ పరాటా చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. అందులోనూ దీనికి సపరేట్గా కర్రీ చట్నీ అలా ఏమీ అవసరం లేదండి. అలాగే చక్కగా తినేసేయచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే పన్నీర్ తీసుకోవాలి. మామూలుగా అయితే స్టోర్స్లో ఉండేది ప్రిజర్వేటివ్స్ తోటి అలా ఉంటుంది. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి దాని గురించి, పన్నీర్ గురించి. అదేదో యూరియాతో తయారు చేస్తారు అని చెప్పేసి, అందుకని చెప్పేసి 99% ఇంట్లోనే పన్నీర్ని రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నేను పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేసేయండి. ఈ పన్నీర్ని మనము స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనం బాక్స్లో ఏదైనా గిన్నెలో వాటర్ పోసేసి పెట్టేసుకున్నామంటే ఒక 10 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. మరీ టేస్ట్ పోతుందని కాదు, మరి 15 డేస్ అలా అవ్వకుండా బిఫోర్ వరకు మీరు తీసేసుకోవచ్చు. ఇలా పన్నీర్ అనేది స్మాష్ చేసుకోవాలండి. లేదు అంటే గ్రేట్ చేసుకోవచ్చు. కొంచెం మనం ఇంట్లో చేసుకున్నదే కాబట్టి మరీ అంత రఫ్గా ఉండదు, స్మూత్గానే ఉంటుంది కాబట్టి చక్కగా చేత్తో అనేస్తే వచ్చేస్తుంది. ఇది మామూలుగా అయితే ఒక పన్నీర్ ఇది ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఒక ఇద్దరికైతే చక్కగా సరిపోతుంది. ఇది పన్నీర్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఒక 2 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక కట్ట వరకు కొత్తిమీర తీసుకోవాలి. దీనికంతా టేస్ట్ వచ్చేదంతా కొత్తిమీరతోటే వస్తుందండి టేస్ట్, అందుకని కంపల్సరీ వేసుకోండి. అలాగే ఇందులో ఎండుమిరపకాయల కారము, ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం కదా కర్రీస్, అలాగే తర్వాత చట్నీ ఏది అవసరం లేదని దానికోసమని ఇక్కడ కారం, అలాగే ఉప్పు, దానికి తగ్గ కొంచెం నువ్వులు, అలాగే జీలకర్ర కూడా వేసుకోండి. ఖచ్చితంగా అడిషనల్గా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ లేదని వేసుకోలేదు, మీరు ఖచ్చితంగా వేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మనం ఇదంతా స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఆనియన్స్ కానీ అవన్నీ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటే మనం స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే బయటికి వెళ్లకుండా చక్కగా పరోటా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం వాటర్ ఏది అవసరం లేదండి. ఆల్రెడీ ఇందులో కొంచెం పన్నీర్ కాబట్టి తడిగానే ఉంటుంది. దాంతో మనకి సరిపోతుంది. కాకపోతే ఇక్కడే మీరు ఏదైనా సాల్ట్ ఏదైనా కావాలంటే కొంచెం చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. నేను ధనియాల పొడి కూడా వేసాను కొద్దిగా. ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు మెంతి కూరతో చపాతీ చేసుకున్నాము. అదే పిండి ఉందండి. దాంతో నేను ఇప్పుడు మళ్ళీ పరాటా అనేది చూపిస్తున్నాను. మామూలుగా అయితే మెంతి చపాతీ ఎలాగే అంటే మేము డైరెక్ట్గా పచ్చిది కూడా వేసేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు చపాతీ అనేది ప్రాపర్గా రాదు. కాబట్టి ఈ మెంతి కూరని జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని పిండితో కలిపేసి పెట్టేసుకుంటామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఉత్త మెంతి చపాతీ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పన్నీర్ కలిసినందుకు ఇంకా పన్నీర్ అలాగే మేతి మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనము పిండి ముద్దను తీసుకొని మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ మనం స్టఫ్ని అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం మందంగానే పిండి అనేది తీసుకోవాలి. మరి పలుచగా అయితే మనం ఒత్తుకున్నప్పుడు స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫ్ని అంతా కవర్ చేసేసుకోవాలండి. మామూలుగా అయితే ఇది ఇలా రౌండ్గాను, లేదు అంటే మనం స్క్వేర్ మోడల్ లాగా కూడా చేసేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్టఫ్ అనేది బయటకు పడకుండా చక్కగా జాగ్రత్తగా కొంచెం నిదానంగా చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి కొంచెం మధ్యన అలా హోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనము దీన్ని కొంచెం ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాదు, పల్చగా అవసరం లేదు. కొంచెం మందంగా అయినా దీన్ని ఒత్తేసుకోవచ్చు. కొద్దిగా ఇక్కడైతే నేను బియ్యం పిండి తీసుకున్నాను. మీరు బియ్యం పిండితో అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మన గోధుమ పిండితో అయినా మనం ఈ చపాతీలు అనేది చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న పిండి అయితే మన పూరి పిండి కాదండి, ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను. ఇలా పిండి తీసుకున్న తర్వాత ఇది ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం దీన్ని కాల్చుకోవడమే.
చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈవినింగ్ మనకి డిన్నర్లోకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ కర్రీస్ అయిపోతే ఈవినింగ్కి ఏదైనా కర్రీ చేసుకోవాలి అనకుండా, చపాతీ కర్రీ చేసుకోవాలి అనకుండా ఇలా చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. మామూలుగా అయితే ప్రోటీన్ ఎక్కువగా రావాలి అనుకుంటే ఇలా మనము డైలీ తీసుకునే డైట్లో ఇది ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే ఇంకా మంచిదండి పన్నీర్ అనేది. ఎగ్స్ ఇష్టపడని వాళ్ళైతే ఇలా చక్కగా ప్రోటీన్ డైలీ తీసుకున్నా చాలా మంచిది. ఎందుకంటే మనకి పన్నీర్ డైలీ చేసుకోవాలంటే కొంచెం బయట తీసుకోవాలంటే కాస్ట్లీ అని చెప్పేసి కొద్దిగా అవాయిడ్ చేస్తారు. కాకపోతే ఒక వారంలో ఒక 2 సార్లైనా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒత్తుకున్న ఈ రోటీని అయితే పరాటాని అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ వరకు కాల్చుకోవాలండి. 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాతనే మీరు ఆయిల్ లేదా నెయ్యితో మీరు మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒకటేసారి ఫస్ట్ మళ్ళీ అటు ఇటు టర్న్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే చాలా మంచిగా చక్కగా కాలుతాయండి. చూసారు కదండి, ఇలా ప్రాపర్గా మొత్తం చక్కగా కాల్చుకోవాలి. ఇది మామూలుగా మార్నింగ్ అప్పటిదప్పుడు చేసుకోకపోయినా తినకపోయినా మనం లంచ్ బాక్స్లోకి, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి, అలాగే ఎక్కడన్నా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇలా చేసేసుకొని వెళ్ళామనుకోండి, చల్లగా అయిపోయినా దీని టేస్ట్ మాత్రం ఎక్కడికి పోదండి. ఇంకా చల్లగా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా పీసెస్ కట్ చేసుకొని అలాగే బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దీనికి కర్రీస్, చట్నీ అలాంటి ఏది అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కొంచెం పెరుగు రైతా చేసుకోవచ్చు. పెరుగు రైతా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెరుగులో కొంచెం కీరా దోసకాయ ముక్కల్ని అలాగే సాల్ట్ వేసేసుకోండి చాలండి, ఇంకేది అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. రైతా కావాలంటే రైతా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా రైతాలో కొంచెం రైతా మసాలా కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే మసాలా ఏది వద్దు, ప్లెయిన్గా తినేసేయచ్చు అంటే కూడా ప్లెయిన్గా తినేసేయచ్చు. ఇలా పీసెస్ కట్ చేసుకొని తినేస్తే సరిపోతుందండి. మామూలుగా ఇది ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. ఒక పరాటా తింటేనే ఫుల్ అయిపోతుంది. మనం ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి, అలాగే మార్నింగ్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కూడా ఇది తీసుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే మనం అన్ని వర్క్స్ అయిపోగొట్టుకొని ప్రశాంతంగా ఉంటాం కదా, ఆ టైంలో అయితే చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ పన్నీర్ పరాటాలు అయితే తినేసేయచ్చు. ఇలా నేను స్క్వేర్ మోడల్లో వచ్చేసాను, అలాగే ఇలా రౌండ్గా చేసుకున్నాను. ఎలా చేసినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఎందుకంటే ఇంట్లో పన్నీర్ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా ఇలా పన్నీర్తో చాలా రకాల ఐటమ్స్ అనేది టేస్టీ టిఫిన్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను ఉంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.